ఇన్ఛార్జ్ మంత్రివర్య జూపల్లి కృష్ణారావు పెట్టుకోవడం జరిగింది సార్. ఒకటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, సెకండ్ది సార్. సో ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ఈల్డ్ అనేది మనకి 11 లక్షల మెట్రిక్ టన్స్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఉంది సార్, యాజ్ పర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రికార్డ్ సార్. మనకి దాంట్లో కోర్స్ వెరైటీ 3 లక్ష, టోటల్ గా 8 lakhs ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మనం ఇనిషియల్ గా అసెస్ చేయడం జరిగింది సార్. దానికి గాను మనకి మన జిల్లాలో 247 మిల్స్ సార్, 62 బాయిల్డ్ రైస్ మిల్స్ అండ్ 185 రా రైస్ మిల్స్, టోటల్ గా 247 రైస్ మిల్స్ లో 8.8 lakhs మెట్రిక్ టన్స్ మిల్లింగ్ కెపాసిటీతో ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది సార్. సో దానికి మనకి గన్నీస్ కూడా సార్ 2 crores ఇనిషియల్ గా మనము స్టేట్ గవర్నమెంట్ కి ఇండెంట్ ఇవ్వడం జరిగింది సార్. 8 లక్షలకి సరిపోయే విధంగా మనకి ఇప్పటి వరకు 2.16 crores గన్నీస్ అనేది స్టేట్ నుండి రిసీవ్ అయ్యాయి సార్. మనకి 2.16 crores గన్నీస్ తో 8.64 lakh మెట్రిక్ టన్స్ మనకి ప్రొక్యూర్మెంట్ అనేది చేసుకోవచ్చు సార్. సో దానికి సంబంధించి సార్ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి టోటల్ గా 700 సెంటర్స్ మనము ప్లాన్ చేసుకున్నాం సార్. 700 సెంటర్స్ లో సార్ ప్యాక్స్ కి సంబంధించినవి 458 అండ్ ఐకేపీవి 253, మెప్మా 9 సార్. టోటల్ గా 700 సెంటర్స్ మనము ప్లాన్ చేసుకొని ఓపెన్ చేసుకోవడం జరిగింది సార్. అవుట్ ఆఫ్ 700 సెంటర్స్ లో సార్ 5 వెరైటీకి సంబంధించింది మనకి 509 సెంటర్స్ అండ్ కోర్స్ వెరైటీకి 191 సెంటర్స్ సార్. టోటల్ గా 700 సెంటర్స్ ఓపెన్ చేసుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది సార్. అందులో మనకి ఇప్పటి వరకు 647 సెంటర్స్ క్లోజ్ అయ్యాయి సార్. 53 సెంటర్స్ ఇంకా ఆపరేషనల్ లో ఉన్నాయి సార్. 53 సెంటర్స్ లో మనకి సెంటర్స్ ఇంకా రన్నింగ్ లో ఉన్నాయి సార్. ఆర్మూర్లో 23 సెంటర్స్, రూరల్ లో 3 సెంటర్స్, బోధన్లో 1 సెంటర్ ప్రస్తుతానికి ఆపరేషనల్ లో ఉంది సార్. సో మనకి ఇంతవరకు సార్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చూసుకుంటే సార్ టోటల్ గా మనకి సెంటర్స్ కి ప్యాడీ అరైవల్స్ 8.27 lakh మెట్రిక్ టన్స్ రావడం జరిగింది, ప్రొక్యూర్ చేయడం జరిగింది సార్. సో యాజ్ ఆఫ్ డే సార్ అంటే 28th May ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే సార్ మనము సేమ్ డేట్ కి రబీ 23-24 లో 4,25,000 ఈ డేట్ కి ప్రొక్యూర్మెంట్ అయింది సార్. లాస్ట్ ఇయర్ గా కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనము 4 lakh. సో పేమెంట్ డీటెయిల్స్ సార్ మొత్తం ప్రొక్యూర్మెంట్ మనకి 8.21 lakh మెట్రిక్ టన్స్ సార్. టోటల్ వాల్యూ ఆఫ్ ప్యాడీ 1907 సార్. 1907 మనకి ఇంకా 90 కోట్ల పేమెంట్ అనేది పెండింగ్ ఉంది సార్. అది కూడా మనం నెక్స్ట్ కమింగ్ 3 days లో ఆ పేమెంట్ కూడా కంప్లీట్ చేయడం చేసాం సార్. మన బాన్స్వాడలో 1,33,000, ఆర్మూర్లో 1,31,000 అండ్ బాల్కొండలో 1,11,000 ప్రొక్యూర్మెంట్ అనేది చేయడం జరిగింది సార్ ప్రీవియస్ డే. సో ట్రాన్స్పోర్టేషన్ సార్ మనము టోటల్ గా 33 మండల్స్ ని 10 క్లస్టర్స్ గా డివైడ్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అనేది టెండర్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది సార్. సో ఇది ముఖ్యంగా సార్ మనకి May 20th తర్వాత కొంత వర్షాలు జిల్లాలో పడ్డాయి సార్. దానివల్ల మనము కొంత ఈ డ్రెంచ్డ్ అంటే కొంత ప్యాడీ కన్వర్ట్, అదేవిధంగా కొంత ప్యాడీ మనకి జర్మినేటర్ స్ప్రౌటింగ్ కూడా రావడం జరిగింది సార్. అది మనం టోటల్ గా 1,96,000 బ్యాగ్స్ వరకు ఐడెంటిఫై చేసాం సార్. వాటన్నింటినీ మనము లిఫ్ట్ చేయడం కూడా జరిగింది సార్. అన్లోడింగ్ కూడా మన మిల్స్ లో ఇంతవరకు 1,36,000 బ్యాగ్స్ లిఫ్టింగ్ కూడా చేసి అన్లోడ్ చేసాం సార్. ఇంకా 60,000 బ్యాగ్స్ లిఫ్టింగ్ అయింది సార్. బట్ అన్లోడింగ్ అనేది మనకి పెండింగ్ ఉంది సార్. అది కూడా ఈ 2 days లో కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు చెప్పినటువంటి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి 100% ఐఎమ్ సో హ్యాపీ. I appreciate the Jilla Collector and all the public representatives and all the district officers. I appreciate. ఎందుకంటే నేను మిగతా దగ్గర చూస్తా ఉన్నాను ఎక్కడో ఈవెన్ ఇంక్లూడింగ్
minor district. Surprisingly, yes, it was, what is the total acreage? 4,19,000 Acres. 4,19,000 సార్. Acres, 4,90,000 acres, right? ఏకర్స్ సార్. Acres. ఏకర్స్. Only paddy. ఓన్లీ ప్యాడీ సార్. టోటల్ మనకి 5,60,000 ఉంటుంది సార్. 5,60,000. So what is the average yield? ఈల్డ్ మనం 26 క్వింటాల్స్ వేసుకున్నాం సార్. Say almost 5 lakh acres. 4,90,000. 4,90,000. 19 సార్. 19. So 4 lakh acres. What is the average yield? 26 and half వేసుకున్నాం. It does. So it comes to almost 2.6 tons. Yes sir. 2.6 tons, almost 4 lakhs. Say about almost 10 lakh tons. 10 lakh tons. So out of 10 lakh tons, almost MLA garu, Surya garu, so out of yield is good 2.6 quintals. That is almost so. Say about 37 lakhs. Almost. So out of 10 lakhs yield, 8.2 lakhs produced. Another 6,000 is comes to 8 lakhs. And about around 1.75, 1.8 lakh tons. అనేది సెంటర్స్ రాలేదు. బయట రేట్ ఎక్కువ రాలేదా, ఆ సెల్ కన్జంప్షన్ కోసం ఉపయోగించుకున్నారా? అంటే సార్ మనకి బాల్కొండ ఏరియాలో సార్ కొంత సీడ్ వెరైటీ గ్రో చేస్తారు సార్. రెండవది టోటల్ అసెంబ్లీస్ 5 కదా. 5 సార్. అర్బన్ ప్రొక్యూర్మెంట్. So on average, each assembly sector has got 8 litres అంటే అదర్ క్రాప్ నుంచి ప్యాడీ కూడా డైవర్ట్ అయ్యారా బికాస్ ఆఫ్ ది సనాలకు బోనస్ వల్ల? లేదు సార్, మనకి ప్యాడీ ఏరియా చూసుకుంటే బై అండ్ లార్జ్ ఏరియా ఉంది సార్. 1-2,000 ఏకర్స్ వేరియేషన్ ఉంది సార్. బట్ ఏమంటే ప్రీవియస్ గా మనకి వాటర్ సైడ్ ప్లాట్స్. కంగ్రాచులేషన్స్ టు ద కలెక్టర్ అండ్ టీమ్. దీంట్లో ముఖ్యంగా లాస్ట్ 15 days నుండి వర్షాలు పడడం మొదలైన తర్వాత శివజాగలో వర్షం పడడం జరిగింది. వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని ముఖ రైతుని ఆల్మోస్ట్ నిన్న మొన్న అయితే ఒక దగ్గర అయితే 20 kgs కూడా కట్ చేస్తామని చెప్పారు. అందులో బాగా ఖరాబ్ అయింది. సో బట్ ఓవరాల్గా ఇనిషియల్ 90% మా కాన్సెన్స్ అయితే ఒక జగన్పూర్ మండలం కొంచెం లేట్ ఉంటుంది క్రాప్. మిగతా మండలంలో అయితే కొంచెం ఆల్మోస్ట్ 99% ఓకే. సో లాస్ట్లో ఒక 50 లారీలు కొంచెం ప్రాబ్లం ఉంది. మోడీ గారు కూడా ఎట్లా ఉన్నారు, బాగుండా కొంచెం లేట్ వస్తుంది క్రాప్. ఇంకా దర్ స్టిల్ గోయింగ్ టు బి కటింగ్ ఇంకా మరి పోస్తా ఉన్నారు. అసలు జాగ్రత్తగా ఇప్పుడు 70 లారీలు ఉన్నాయి వాళ్ళు బాగుండా కాన్సెన్స్లో. అసలు జాగ్రత్తగా తడిచినాయి కొన్ని. అక్కడ నేను కటింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు నూకలు అవుతున్నాయని. ఓవరాల్గా ఇట్ ఇస్ వెరీ గుడ్. కటింగ్ ఎక్కడంటే సార్ అది క్లీన్ ఆల్మోస్ట్ 10 years. 44 రైస్ మిల్స్ మీద కూడా మనము ఆర్ఎన్ఆర్ యాక్ట్ కింద ఒక 2.5 crores మాత్రమే రికవరీ జరిగింది సార్. యావరేజ్ 5 కోట్లు ఉంటుంది సార్. ఆయన యావరేజ్ ఒక మిల్ 5 కోట్లు. ఈ డిఫాల్ట్ అయిన మిల్స్ మళ్ళీ ప్యాడ్ ఇచ్చిందా? ఇవ్వలేదు సార్. డిఫాల్ట్ మిల్స్ మళ్ళీ ప్యాడ్ ఇవ్వలేదు. డిఫాల్ట్ మిల్స్ ప్యాడ్ ఇచ్చిందా? లేదు సార్. అందుకే మనము almost 9 to 10 years. The value of each mill, when it is 5 crores, we generally 44 mills into 5 crores. What is the reason? The fault from the almost UE survey 2 crores. They each mill 6 crores. The value of the company value కంటే కూడా ఎక్కువ. So definitely వీళ్ళు దీన్ని ప్యాడీ తీసుకుని బయట అమ్ముతున్నారు. అదే కదా
చెప్పాలి డిఎంలో డిఎస్ఓ జేసీ గారు నమస్తే సార్. ప్యాడీ తీసుకొని బయట కూడా ఒక 20 నుంచి తీసుకోవడం జరిగిందా? అంటే వాళ్ళు తీసుకున్నారని మనం ఇచ్చాం. డిఫరెన్స్ కెపాసిటీ అండ్ సింపుల్. ఇది సంవత్సరాలైనా మేము ఏం చేసినా నడుస్తుంటే ఎట్లా? అంటే ఒకటి గారు సో ఈ వర్షం అయిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత chronological the concerned officers give the schedule. ఏ నోటీస్ ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఆరాన్ని కూడా ఎప్పుడు ప్రకారం చేసారు, కేసు విషయంలో కానీ తర్వాత ఫైల్ చేసిన అఫిడవిట్స్ కూడా గో ఫర్ ఏ అదర్ అడ్వకేట్స్. యూ ఆల్సో రికమెండ్ ఎక్కువ కేసు స్టే వచ్చిందని మనం చూస్తుంటే డెఫినెట్గా గవర్నమెంట్ లీడర్సే ప్రాపర్గా చేయనట్టు. ఎవరి వివరాలు మొత్తం చూసి ఈ మొత్తం 280 కోట్ల నుంచి బిల్లు వైజ్ క్రానలాజికల్ ఆర్డర్లో స్టాటస్ రిపోర్ట్, ఎప్పుడు నోటీస్ ఇచ్చారు, ఎన్నిసార్లు ఇచ్చారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏం జరిగింది, ఎంతమంది బిల్లు వస్తుంది, ఇవన్నీ కూడా సబ్మిటెడ్ రిపోర్ట్. అండ్ అదర్ థింగ్ అండ్ విల్ మేక్ రెస్పాన్సిబుల్ కన్సర్న్డ్ డిఎం జన రెస్పాన్సిబిలిటీ, డిఎం జన రికవరీ చేసిన బాధ్యత జాయింట్ కలెక్టర్. షో మీ యువర్ గివ్ మీ యువర్ యాక్షన్ ప్లాన్. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ప్రొక్యూర్మెంట్ అయిపోయిన తర్వాత వన్స్ ఆఫ్టర్ 10-15 days తర్వాత కొంత ప్రొక్యూర్మెంట్ జీరో వచ్చిన తర్వాత గివ్ మీ యువర్ యాక్షన్ ప్లాన్ ఫర్ రికవర్ ఆఫ్ దీస్ థింగ్స్ మిల్ వైజ్ నేమ్ వైజ్ అండ్ ఆల్సో ఫర్నిష్ ది అసెట్స్ లిస్టింగ్ వర్మింగ్ వన్స్ నిలబడాలి తెలిసిన ఆర్డీ మ్యాటర్ 1 month. ఇది సంవత్సరాలు అయితే ఉంది నోటీస్ ఇస్తే మన పని అయిపోయింట. అట్లా సార్ అవి వాళ్ళు చాలా మంది కోర్టుకి వెళ్ళారు సార్. కోర్టులో కూడా మేము పర్సూ చేస్తున్నాం సార్. ఫండమెంటల్ క్వశ్చన్ ఇది ఒట్లు తీసుకొని బియ్యం పెట్టలేదు వాస్తవం కదా. కోర్టులైనా కూడా నీ ఒట్లు తీసుకున్నా సరే, నీ పెట్టకపోయినా సరే నీకేం కాదు కోర్టు ఆర్డర్ ఇస్తుందా? అంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు నిర్లక్ష్యమా దురుద్దేశమా ఉన్నట లేనట. అట్లా ఉన్నప్పుడు దే విల్ ఆల్సో బి రెస్పాన్సిబుల్. Inaction also comes as inefficiency. So you give your action plan for recovery of this money mill-wise. For every fortnight there should be action. You have to cancel, get all the cancel, bills cancelled. Also next to, I think after 4th or 5th, we have a review meeting in Hyderabad to call all the concerned GP or AG or whatever is concerned and come with the files. In the meantime, we send all the files to the concerned. If required, go out of load close. You go for efficient advocates. Let them verify thoroughly. You can make them the advocate fees payment. As a check fees national level. You know the court how much costing? And also for not taking action, you have to make somebody responsible. పెన్షన్ ప్యాడీకి సంబంధించి సార్ మార్నింగ్ నేను కూడా ఒక 4 బిల్స్కి ఖచ్చితంగా వెళ్ళాను సార్. అవి ఈరోజు అన్నీ కూడా అన్లోడ్ అవుతున్నాయి సార్. సో మేబీ బై టుమారో మార్నింగ్ టోటల్ 74 లారీస్ కూడా అన్లోడ్ అవుతాయి సార్. మనకి గవర్నమెంట్ కూడా సార్ మనము 7,000 అంటే బేసికల్గా ఇది ఫైన్ ప్యాడ్ ఇది ఏమవుతుంది సార్, మనము ఫుడ్ అంటే ఎఫ్ఎస్ షాపుల్లో ఈ సన్నరకం ఇస్తున్నాం కాబట్టి సార్ మనకి ఫైన్ ప్యాడీకి ఓన్లీ రా రైస్ గురించే పర్మిషన్ ఇస్తున్నారు సార్. సో ఈ తడిచిన ప్యాడీ అనేది ఇప్పుడు రాకి బాగోదు, బాయిల్ కావాలని మనం గవర్నమెంట్ కూడా రాస్తే 7,500 మెట్రిక్ టన్స్ కి పర్మిషన్ కూడా వచ్చింది సార్. సో మేము కూడా మిల్లర్స్ కి ఇప్పుడు ఎవరైతే ఇది తడిచిన ప్యాడీ అన్లోడ్ చేసుకుంటున్నారో సో వాళ్ళకి బాయిల్డ్ రైస్ గా కన్వర్ట్ చేయడానికి కూడా అలాట్మెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది సార్.
సో దాంట్లో మనము అన్లోడ్ చేపిస్తున్నాం సార్. రిమైనింగ్ ప్యాడీలు కూడా ఒకవేళ ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి సార్. గవర్నమెంట్ మన లాస్ట్ టైం సిఎస్ఆర్ టీసీలో కూడా సార్ ఇన్ కేసు ఇంకా ఏమైనా కలిసింది ఉన్నా ఏషియా గారికి అలాట్మెంట్ చేస్తామన్నారు. ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. కామారెడ్డిలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చేసి సార్ మొత్తం ఏరియా 2.4 lakh ఏకర్లో ప్యాడీ గ్రో చేయడం జరిగింది సార్. కామారెడ్డి జిల్లాలో టోటల్ 446 సెంటర్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాని నుంచి ఆల్రెడీ 437 సెంటర్స్ క్లోజ్ అయినాయి సార్. ఓన్లీ 9 సెంటర్స్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. ఈసారి ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఒకటి చేయడం జరిగింది సార్. ఐకేపీ సెంటర్స్ లాస్ట్ సీజన్ లో 27 సెంటర్స్ ఉన్నాయి. ఈసారి ఇంక్రీజ్ చేసి 183 సెంటర్స్ చేయడం జరిగింది సార్. ఫ్రమ్ 6% to 40% ఐకేపీ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది సార్. ఎస్ఐజి మహిళలకు ఇన్కమ్ చాలా పెరిగింది. 30 to 40 lakh కమిషన్ జనరేట్ అయింది సార్. తర్వాత ప్యాడీ అరైవల్ చూస్తే సార్ టోటల్ ప్యాడీ పర్చేజ్ కామారెడ్డి జిల్లాలో 3.77 lakh MTs ఆల్రెడీ చేయడం జరిగింది సార్, పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఏం గ్యాప్స్ రాలేదు సార్. సఫిషియంట్ టార్పాలిన్స్ ఉన్నాయి. 4 సెంటర్స్ లో స్టేట్ నుంచి ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా పెట్టడం జరిగింది. ప్యాడీ డ్రైవ్స్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది సార్. మొత్తం సీజన్ లో గనీ షార్టేజ్ ఏం రాలేదు. సఫిషియంట్ గనీస్ మా దగ్గర ఉన్నాయి. తర్వాత టోటల్ 116 రైస్ మిల్స్ కి ఇది ఈ సీజన్ లో ప్యాడీ ఇవ్వడం జరిగింది సార్. ఆల్ రైస్ మిల్స్ దే ఆర్ నాన్ డిఫాల్టర్స్. నోబడీ ఇస్ డిఫాల్టర్ ఇన్ 116 రైస్ మిల్స్. దాని తర్వాత ప్రీవియస్ సీజన్ కంటే ఈ సీజన్లో ప్రీవియస్ సీజన్లో 3,23,000 MTs ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈ సీజన్లో ఆల్రెడీ 3.77 lakh మెట్రిక్ టన్ వచ్చింది. అరౌండ్ 30% ఎక్స్ట్రా ఆల్రెడీ అయిపోయింది. వీఆర్ లైక్ ఆల్మోస్ట్ ఇన్ ద ఎండ్ ఫేజ్. ఓన్లీ 9 సెంటర్స్ ఆర్ రన్నింగ్. సో అరౌండ్ 3,000 to 4,000 MTs ఇంకా రావచ్చు సార్. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ డైలీ మానిటరింగ్ చేస్తున్నాము సార్. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కలెక్టరేట్లో ఫార్మర్స్ నుంచి, రైతుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఇమీడియట్ గా రిజాల్వ్ చేపించడం జరిగింది. ఈసారి హీట్ వేవ్ కండిషన్స్ కూడా ఉన్నాయి అండ్ అన్టైమ్లీ రెయిన్ఫాల్ కూడా వచ్చింది సార్. సో సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్, షేడ్ అరేంజ్మెంట్, సిట్టింగ్ ఏరియా అరేంజ్మెంట్స్ కూడా ప్రతి పీపీసీలో చేయడం జరిగింది. రెయిన్ఫాల్స్ ఈసారి కొంచెం ముందుగా వచ్చింది సార్. 20th మే నుంచి ఆల్మోస్ట్ డైలీ వర్షం పడింది సార్. బట్ సఫిషియంట్ టార్పాలిన్స్ పెట్టడం జరిగింది అండ్ దేర్ వాజ్ నో డ్యామేజ్ టు ఎనీ ప్యాడీ. టోటల్ రకం వచ్చింది సార్ 1.8 lakh MT వరకు. 1.8 lakh. 2 lakh. 2 lakh. Yes. So more or less 50-50. Yes sir. More or less. 40-60. 40 కన్నా 60 లో. నిజామాబాద్ ఇక్కడ 3 lakhs సన్నాలు సార్. ఓన్లీ 90,000 కోర్స్ వెళ్ళారు. సో అంటే బోనస్ అనేది జస్ట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అంతకుముందు ఎంత బోనస్ లేనప్పుడు అప్పుడు 50-50 ఉండేది సార్. 50-50% ఉండేది. అంటే జీకే వేరేకి అని గంగా కాదని రబీలో కూడా క్యాల్కులేట్ చేసేవారు సార్. అంటే బోధన్ బార్స్వాడ సైడ్ సన్నాలు ఎక్కువ వేస్తారు. 3 lakhs కూడా ఓకే. క్విక్ థింగ్ సార్. మరి మీరు జస్ట్ టోల్డ్ మీ అబౌట్ బోనసెస్ గురించి మా కండిషన్స్ లో ఇట్ ఇస్ బిన్ ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ఆర్ ఇట్స్ ఆల్రెడీ సార్ స్టేట్ గవర్నమెంట్ ఓకే ఇట్ ఇస్ విత్ డిఫాల్టెడ్ రైస్ మిల్స్ ఉన్నాయి సార్. 49. 49 default bills. Yes sir. What is the
How much due overdue? Around 45 crores is due, sir. And so for the recoveries, such few actions have been taken, sir. Sub-registrars fee kuda item jarigindi. These assets, no transaction should be allowed. So not my request, it's not important task. Provided you call concerned officers, just a survey notice is not enough. Call the concerned DPs, or upload the file they should do, what is the application cost, so file supplementary, see that all the cases are validated and initiate action. ఎక్స్ప్రెషన్ చేసుకుని ఉంటే అక్వైర్ చేస్తే దాంట్లో కొంచెం 300-400 ఇంట్లో మన అభయస్థం కాలనీ ఏదో ఉంది అక్కడ అభయస్థం కాలనీలో ఎంత 327 కమిషనర్ అందరూ కూడా గెస్ట్ ఆఫీసర్స్ ఇచ్చి వెరిఫికేషన్ చేపిస్తే 752 ఎలిజిబిలిటీ వచ్చింది సార్. 752 ఎలిజిబిలిటీ వచ్చినటువంటి ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ గారు అప్రూవల్ తీసుకొని తర్వాత నెక్స్ట్ గ్రౌండింగ్ పార్ట్కి వచ్చేవారు సార్ మాకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఎవ్రీ హౌస్ నుండి రావడం కొంచెం లేట్ అయింది సార్. అన్ని లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చినాయి సార్ అందరు వార్డ్ ఆఫీసర్స్కు ఇమీడియట్గా కమిట్ చేయమని చెప్పేసి చెప్పాము సార్. తర్వాత ఇది షార్ట్ ఫాల్గానే ఉద్దేశంతో ఇంకా కూడా ఏదైనా మిగిలిపోయిన ఉంటే అప్లికేషన్ తీసుకోమని చెప్తే మళ్ళీ కూడా 1180 వరకు అప్లికేషన్ వచ్చినాయి సార్. అవి కూడా వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ చేస్తున్నారు సార్. లైసెన్స్ టు బి కంప్లీటెడ్ బై టుడే ఈవినింగ్ సార్. ఈ రోజు అయిపోతే అందులోకి ఎలిజిబిలిటీ వచ్చిన వరకు మళ్ళీ ప్రాసెస్ చేసి కలెక్టర్ సార్కు మినిస్టర్ సార్కు అది సబ్మిట్ చేస్తాం సార్ ఫర్ సైన్. సంవాట్ ఎగ్జామ్షన్ ఇస్తే ఇట్లా ఎగ్జామ్షన్ ఇప్పుడు వాడు టీమ్ షెడ్ ఉంటుంది చిన్నగా, ఆ టీమ్ షెడ్ ఉంటే మనం ఎలిజిబుల్ కింద తీసుకున్నట్లేదు. అంటే టీమ్ షెడ్ కూడా మనం చిన్న టీమ్ షెడ్లు చిన్న ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ బిలో పావర్టీ కింద ఉన్న వాళ్ళకి ఆ టీమ్ షెడ్ కూడా మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ పెరిగే అవకాశం లేదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ప్లాట్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబిలిటీ కింద వస్తున్నారు అని వాళ్ళు ఆ స్టాటిస్టిక్స్ మనకు చెప్తా ఉన్నారు. కనుక దయచేసి నా సబ్మిషన్ మీతో ఏమంటే అర్బన్ స్పెషల్గా ఎక్కడెక్కడ ఈ వీకర్ సెక్షన్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ మైనారిటీస్ ఉన్న ఏరియాలో టీమ్ షెడ్స్ ఎక్కువ ఉన్నాయి. వాటిని కూడా కొద్దిగా ఎగ్జామినేషన్ మనం కన్సిడరేషన్ తీసుకుంటే మనం ఎక్కువ ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాం. కనుక ఇది తీసుకెళ్తాం. ఈవెన్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నా కూడా అది కన్సిడర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఆ విధంగానే చేస్తున్నారు సార్. సో ఇప్పుడు వాళ్ళకి ఉన్న హౌస్ లోస్ కూడా సార్ అది డెమాలిష్ చేసి ఆ లొకేషన్ లో కన్స్ట్రక్షన్ చేసుకుంటాము అన్న ఆ పర్మిషన్ ఇస్తున్నాం సార్. వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నాం సార్ ఎలిజిబుల్ గానే. సార్ మంత్రి గారికి ఈ మీటింగ్కు ఇచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి గారికి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ గారికి, పెద్దలు చంద్రరెడ్డి గారికి, ఇద్దరు కలెక్టర్లకు మరి వెతికి మన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇందిరమ్మ ఇల్లు నిజామాబాద్ అర్బన్ మంత్రి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు, ఒకటి రాలేదు ఇప్పటి వరకు. ఇక మన ఇందిరమ్మ ఇల్లు చూస్తున్నారు 752 అది సర్వే ప్రకారం శాంక్షన్. మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారు ఏదో లివర్ రేట్ చెప్తా ఉన్నాడు. కొద్ది ఎగ్జామ్షన్ ఇంతకుముందు చెప్పినట్లు ఎగ్జామ్షన్ అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా వాళ్ళకు అలాట్మెంట్ లెటర్ ఉంటే గతంలో 15-20 సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నారు సబ్ ఏరియాస్లో వాళ్ళకన్నా అంటే వాళ్ళు మున్సిపల్ ట్యాక్సులు కడతా ఉన్నారు. కానీ సర్వే వాళ్ళ పేరు ఎందుకంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కావాలి. అటువంటి దానికి మీరు 3500 తప్పకుండా ఇచ్చినట్లు ఏ విధంగా ప్లాన్ చేస్తారో చేయాలి. అదేవిధంగా ఇందకమ్మ ఇల్లు గతంలో 1.5 years నుంచి మీకు చాలా సమయం సబ్మిట్ చేశారు సార్. 400 కంప్లీట్ అయినాయి. మన కలెక్టర్ ఆఫీస్ పక్కనే సుమారు 250 90% వరకు కంప్లీట్ అయింది. ఇది కొద్దిగా స్పెషల్ ఫండ్ మనకు ఆల్మోస్ట్ 1.25 crores అలాట్ అయింది. 400 ఇళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు. ఇక్కడ కొద్దిగా దీన్ని కూడా అలాట్ చేస్తే పేదలకు 650 ఇళ్ళు వాళ్ళకు లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళది డబుల్ బెడ్రూమ్ లేదు. 45,000 అప్లికేషన్ ఇల్లు లేని వాళ్ళు నిజామాబాద్ అర్బన్లో 45,000 మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మన ఇందిరమ్మ ఇల్లు మరి ఫస్ట్ మనం ఇస్తాం ప్రతి పేదలకు 3,500 అంటే 1 సంవత్సరం అయితే గడిచిపోయింది. ఇప్పుడు ఇది కూడా హాఫ్ ఆఫ్ ది ఇయర్ గడిచిపోయింది. ఇప్పటికైనా ఫస్ట్ ఇయర్కి ఇవ్వాల్సిన 3,500, ఇప్పుడు ఇవ్వాల్సిన 3,500
కొద్దిగా లిబరల్గా ప్రతి పేదోడికి ఇచ్చినట్లు మీరు ప్రయత్నించాలని కోరుతా ఉన్నాను. ఇక వ్యవసాయం ఇప్పటిదాకా రైతులు ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడారు. మొన్ననే మా రైతులు అందరి నుంచి కలెక్టర్ గారికి విన్నవించుకున్నారు. ఇక్కడ రైస్ మిల్లర్స్ ప్రతి 40 కిలోల బస్తాకే 3 నుంచి 4 కిలోలు వర్షాలు పడిన తర్వాత 5 నుంచి ఇంకా ఎక్కువ కిలోలు వాళ్ళు తరుగు తీస్తూ ఉన్నారు. ఫోర్స్లీ ఇంతకు చెప్పిన ఫోర్స్లీ జెసిగా చెప్పారు. అంటే రైతులు మొదటి నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు. ఫస్ట్ బాగా రాలే, బాగా వచ్చిన తర్వాత తూకం లేదు, తూకం లేట్ అయిపోయింది, తూకం తర్వాత లారీలు లేవు. ఈ విధంగా వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు 10-12 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళా. ఆ తర్వాత అకాల వర్షాలు పడ్డాయి. రైతు సభలో కూడా మనం చెప్పాం సార్, వీళ్ళకి అంటే ఈ 500 రూపాయల బోనస్ సంతోషంగా మీరు ఇచ్చేది ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి రైతు 500 రాలేదు. ఈ రైతు 500 బోనస్ గురించి స్థలబట్టి పాల్గొని చేస్తూ ఉన్నారు. ఇతర పంటల మాయమైతా ఉన్నాయి. కనుక రైతులకు మనకు రైతే మనమంతా మీ సుఖంగా ఉన్నామంటే రైతు పండించిన పంట రైతు బాగుంటేనే మనందరం బాగుంటాం. ఏదైతే రైస్ మిల్లర్స్ విపరీతమైన తరుగులతో కట్ చేస్తూ ఉన్నారు, వాటిని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. వివిధ దశలు ఉన్నాయి, వాళ్ళకు శాంక్షన్ ఇవ్వాలి. ఈ అంశంలో ఇల్లు ఇచ్చేది ఎవరికైతే స్తోమత లేదు, ఎవరైతే కట్టుకోలేని వాళ్ళకే ఈ ఇల్లు ఇచ్చేది కార్యక్రమం. స్తోమత నుండి కట్టుకున్న వాళ్ళ గురించి కాదు. మీరే అన్నారు మీ లెక్క ప్రకారం నిజామాబాద్ పనిలో చాలా మందికి ఇల్లు లేవు. అంటే మొదలు పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. వీళ్ళు కాస్త కూస్తో ఆటోసుకుంటే ఒక స్థాయి కట్టుకోవడం జరిగింది. అంటే ఆ స్థాయి లేని వాళ్ళకు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు సిస్టంలో కూడా ఫస్ట్ ముగ్గు పోసిన తర్వాతనే అంటే టోటల్గా ఆ కోఆర్డినేటర్స్ తోటి ఫోటోగ్రాఫ్ చేసి శాటిలైట్ సిస్టమ్ ద్వారా చేసి ఇస్తారు. నేను శాంక్షన్ ఇచ్చినా వాటి బిల్లు రాదు. తర్వాత సిస్టమ్ అది నెంబర్ 1. నెంబర్ 2 మీరు అడిగిన దానిలో ఎక్కువ ఇంటి ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ హౌసెస్ అనేది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఈ 1 సంవత్సరము ఈ ఇండ్ల స్కీమ్ సంబంధించి ఇంద్రమల్లి స్కీమ్ సంబంధించి 22,000 కోట్ల రూపాయలు. రాష్ట్ర బడ్జెట్ అనేది 2.5 lakh crores. ఇందులో వెల్ఫేర్ స్కీమ్స్, సో అదర్ శాలరీస్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అంటే రాష్ట్ర బడ్జెట్ కవర్. రెండవ ఇష్యూ ఏంటంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం నెలకు అంటే నేను చెప్పేది 2014 2 జూన్ 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటుంది. గడిచిన 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ రోజున సంవత్సరానికి 75,000 కోట్లు కట్టాల్సి వస్తూ ఉంది. ఈ ఇళ్ళకి అయ్యే ఖర్చు 2,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 10 times స్టేట్ లయబిలిటీ పెరిగింది. అయినా కూడా ఇంత ఆర్థిక దుర్భరమైన పరిస్థితి ఉన్నా కూడా అన్నమాట కట్టుబడి ఇంద్రమేళ్ళు మొదలుపెట్టడం జరిగింది. దీన్ని అర్థం చేసుకునే కార్యక్రమం చేయాలి. రెండోది మీరు ప్రస్తావించిన 3వ అంశంలో అయితే వడ్లకు సంబంధించి తరుగు తీస్తా ఉన్నది. నేను స్పష్టంగా చెప్పినప్పటికీ వడ్ల తరుగు అనేది నేను గతంలో రెవెన్యూ చెప్పడం జరిగింది. ఒకసారి మార్కెట్కు వడ్లు వచ్చిన తర్వాత రైతు దగ్గర ఆ యొక్క మార్కెట్ యార్డ్లో ఆ కాంటా వేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ఆ రైతుకు రిసీట్ ఇచ్చిన తర్వాత ఆ రిసీట్ పైన ఎవరైతే ప్యాడీ ఐకేపీ కావచ్చు, ఆర్ సొసైటీస్ కావచ్చు, వాళ్ళతో పాటుగా అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళందరూ సంతకాలు రసీదు ఇచ్చిన తర్వాత ఆ రైతుకి ఆ రసీదులో ఎందుకు ఏ రైతు ఎన్ని క్వింటల్స్ ఏ రకము ఏ రేటు ఎంత రిసీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తరుగు తీసే క్వశ్చన్ తరుగు చేయడానికి వీలు లేదు. సో ఆ విధంగా జరగాలని చెప్పి సరే ఎక్కడైనా మిస్టేక్ జరిగితే బట్ అట్ సేమ్ టైం నేను స్టార్టింగ్లో చెప్పిన
నిజామాబాద్ జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినందుకు 2 జిల్లాల కానీ కామారెడ్డి గారు ఇద్దరు జిల్లా కలెక్టర్తో పాటుగా ఎంటైర్ స్టాఫ్ పాల్గొనే స్టాఫ్ అందరూ అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే నేను వేరే జిల్లాలు చూస్తా ఉన్నాను. ఇప్పటికి కూడా 54 జిల్లాలు ఉన్నాయి. 52 కాదు, మిగతా వర్షాలు వస్తాయి. సో దాన్ని కంపేర్ చేస్తూ మీ మాట చెప్పడం జరిగింది. అప్రిషియేట్. సరే, ఇంత విషయాలు రకరకాలు ఉంటాయి. పరిష్కారం అనేది ఒకటే రోజు తెలియదు. ఓకే, ఇక్కడ కూడా మున్సిపాలిటీలో మాకు కూడా ఒక 6 డివిజన్స్ ఉన్నాయి. సో మనకు దగ్గర 600-700 ఇండ్లు మనకు శాంక్షన్ ఉందని చెప్పి అడిగినాము. అయితే దాంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మనకు ల్యాండ్ టైటిల్స్ లేవు. అయితే నేను గవర్నమెంట్ కానీ అథారిటీస్ కరెక్ట్గా మీరు కోరుకునేది ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళు షెడ్ వేసుకున్నా బుష్ చేసుకున్నా ఉండి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ హౌస్ నెంబర్స్ ఇచ్చి కానీ లేకపోతే ఇంకేదో ఉంటే వాళ్ళకి ఈవెన్ టైటిల్ లేకుండా కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వండి అనేది ఒకటి మనం కలిసి. అయితే దీంట్లో ఒకటి ఇప్పుడు ఈ పర్మిషన్స్ అంటే అలాట్మెంట్ ఇవ్వమని, తర్వాత దాంట్లో ఇప్పుడు మనం నామ్స్ ప్రకారం కట్టాలి. మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం ఇక్కడ ఆఫ్ సైడ్ వదలాలి, ఇక్కడ ఆఫ్ సైడ్ వదలాలి, లేదా 3 ఫీట్లు ఇక్కడ 5 ఫీట్లు వదలాలంటే కుదరదు. వాళ్ళకి ఉన్నదే 60-70 గజాలు జాగా ఉంటుంది. 60-70 గజాలు డెవలప్ బిల్డింగ్ 400 to 600 SFT. సో దాంట్లో ఈ నామ్స్ ఎక్కడ ఇప్పుడు మనం పర్మిషన్ నామ్స్ ఏదైతే మున్సిపల్ పర్మిషన్స్, మన హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఉంటాయి కదా, నామ్స్ కూడా కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చి ఆఫ్ సైడ్ లేకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలన్నది ఒక్కొక్కటి. అంటే సెకండ్ మనం థర్డ్ వన్ ఏంటంటే ఒకవేళ ల్యాండ్ తక్కువ కానీ ఆల్రెడీ నేను ఒకసారి ఇంటరాక్షన్లో మినిస్టర్ గారితో మాట్లాడానంటే మన హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడతాను. ఏమన్నానంటే ఇల్లు జాగా తక్కువ ఉంది అనుకోండి, మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 400 SFT రాకపోతే అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో కట్టుకుంటే కూడా పర్మిషన్ ఇస్తామని అన్నారు. సో జస్ట్ లుకింగ్ టు దట్ ఆల్సో ఇన్ అర్బన్ ఏరియా, బికాస్ మాకు ఒక డివిజన్ ఇస్ మేబీ కౌంటబుల్ ఇన్ అదర్ దీంట్లో. అయితే రూరల్ ఏరియాలో కూడా స్పెషల్ ఇప్పుడు మా దగ్గర ఒక 150 తాండాలు ఉన్నాయి. అండ్ 70 గ్రామ పంచాయతీ తాండాలే 70 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర కూడా ఏమైందంటే వాళ్ళకి ROFR ప్రకారము చట్ట ప్రకారం వాళ్ళకి టైటిల్స్ లేవు. ఇప్పుడు ఇల్లు ఊళ్ళో కొట్టుకొని లేకపోతే గుర్తు చేసుకున్న దాని దగ్గర మళ్ళీ మనం కడదామంటే ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తుంది. హలో, ఇప్పుడు ఈ ROFR దాని కింద వాళ్ళకి పట్టాలు లేవు తాండాల్లో. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇల్లు కట్టకపోతే మీరు ఇక్కడ ఫారెస్ట్ పెట్టారంటారు. సో ఈ ఇష్యూలో మేము ఈవెన్ డిఎఫ్ఓ మాట్లాడాను, మరి వివిధ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఇదంతా కూడా. సో అంటే మాకు వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం టైటిల్ 100 ఇస్తే, ఎందుకంటే మాకు 1000 ఇల్లు ఇప్పుడు గ్రౌండ్ అవుతున్నాయి అక్కడ తాండాలలో. దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. దెన్ థర్డ్ థింగ్ ఈజ్ ఇప్పుడు మన ఇప్పుడు అందరితో కూడా రివ్యూ చేసే వాళ్ళకు బాగా రిజిడ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే కూలిపోయి ఇల్లు ఇల్లు ఇయ్యదని. అంటిల్ యూ అలాట్ ద హౌస్ దే వాంట్ వాళ్ళు డిస్మాంటిల్ చేసి కట్టుకుంటేనే కదా మనం ఇచ్చేది. డబ్బులు ఇచ్చేది మనం కట్టుకుంటేనే కదా. మనము అలాట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటే ఇల్లు వేరే దగ్గర కిరాయి ఉండాలి. ఉన్న ఇల్లు కూడా కొట్టుకుని వేరే దగ్గర కిరాయి ఉండాలంటే దే షుడ్ బి అష్యూరెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ దట్ వి ఆర్ అలాటెడ్ ద హౌస్. అట్లా ఇప్పుడు అది హౌస్ పక్కా ఉన్నదా కూలిపోతుందా అనేది వీ హావ్ టు డిసైడ్. ఎంపీలో కెనాట్ డిసైడ్. అదర్వైజ్ ఒక పంచాయతీ టెక్నికల్ పర్సన్ హ్యాస్ టు డిసైడ్ ఇస్ లైఫ్ ఉందా లేదా అన్నది. అది కూలగొట్టుకుని కట్టుకుంటున్నప్పుడు వాళ్ళకు అలాట్మెంట్ ఇవ్వండి. కొంచెం రెగ్యులర్ ఇస్తే మనం కట్టుకున్నప్పుడు మనం మానిటర్ చేద్దాం. అంటే నువ్వు అలాంటి హౌస్ ఏమంటుంది, అది ఇల్లు కూలగొట్టుకొని వాళ్ళు పక్కింట్లో పోదు, అంటే కిరాయి ఉండాలి. వాళ్ళు ఇల్లు కూలగొట్టుకుని ఎక్కడ ఉంటారు, పక్కింట్లో ఉండాలి. అయితే ఇల్లు కూలగొట్టాలంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. సో ఇవన్నీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవి అన్నీ కూడా దీన్ని అంటే గ్రౌండ్ లెవెల్లో కొంచెం స్టడీ చేసి దీనికి అన్నీ కూడా వాళ్ళు కట్టుకోవడానికి ఎగ్జామ్స్ ఒకటి. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం మొదలైంది, చాలా మంది అదే భయపడతా ఉన్నారు. మన ఇసుక దొరకది, వర్షాలు పడితే కట్టడం కష్టమైతే. దట్ ఇస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్సో నాట్ గ్రౌండెడ్. ఇంకా అంటే మా దగ్గర ఎట్లుంటే పల్లెటూరులో కూడా ఎవరైనా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్నా ఇల్లు కట్టరు, లేకపోతే ఇంట్లో బంధువులు చుట్టాలు ఎవరు చనిపోయినా కానీ 1 year దాకా ఇల్లు కట్టరు. ఇంకా మన గల్ఫ్ ఇమిగ్రెంట్స్ ఉంటారు, లైక్ గల్ఫ్ ఇమిగ్రెంట్స్ ఉంటే భర్త గల్ఫ్లో ఉంటాడు, ఆయన వచ్చినట్టు ఇల్లు కట్టుకున్నామని కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి మనం ఫస్ట్ అలాట్మెంట్ ఇస్తే తెలుసు సెటిల్ డౌన్ సమయం ఇక్కడ దసరా తర్వాత ఇప్పుడు గ్రౌండ్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళకు అంటే ఈ పర్మిషన్స్ కానీ ROFR యాక్ట్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చి కొన్ని అధికారాలు వీళ్ళకున్నాయి, కొన్ని అధికారాలు మనము అక్కడ నుంచి స్టేట్గా మన ఇంటర్ఫరెన్స్ అయ్యి లాస్ట్ టైం మీరు ఎడ్యుకేషన్ మీటింగ్ ఎట్లా ఇచ్చినారు
అర్బన్ అన్ని చోట్ల అర్బన్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది. ఐదు స్థలం బస్తీస్ ఉంటాయి. స్థలం బస్తీ లేకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళకు పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండదు, కొందరు ట్యాక్స్ పే ఉండదు, వాటిని ఇల్లీగల్గా అట్లా ఉండదు, కొందరు వాటి టీన్ షర్ట్ వేసుకుని ఉన్నారు. ఇంకోటి ఏమైందంటే కొంతమంది రూరల్ ఏరియాలో ఈ దసరా మంచి ముహూర్తం ఉంది అని ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కదా, ఇల్లు ఎట్లా 5 లక్షలు ఇస్తారని కొంత కట్టుకున్నారు లైట్గా. వాళ్ళకి ఏమంటున్నారంటే వీళ్ళకి స్కీమ్లో టోటల్ ప్లేన్ ఉండాలి లైట్, ఓన్లీ ఆ బెనిఫిషియర్ నిలబడతారు, ఫోటో వస్తుంది, బిల్ వస్తుంది, జనరేట్ అవుతుంది బిల్ అంటారు. దాన్ని కొంచెం ఎగ్జామ్షన్ వాళ్ళు దసరాకి రీసెంట్లీ కట్టుకున్న దాని మీద అది 6 మీకున్న నామ్స్ ప్రకారంగా 400 to 600 లోపల ఫీట్లు ఉన్న వాళ్ళకు కొంచెం అదొకటి రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకు జిల్లా కలెక్టర్లకు వస్తే అదొకటి. అర్బన్లో మాత్రం కంపల్సరీ ల్యాండ్ ఎక్వైర్ చేయాలా, వాళ్ళని పట్టా చేయాలా, మంచి కాలనీస్గా దాన్ని తయారు చేసి గతంలో కూడా ఎన్నో కాలనీలు మనం అందరూ కట్టాం. ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ గాంధీ కాలనీ, పీడీ కాలనీ, నెహ్రూ కాలనీ, ఇట్లా కడితేనే కాలనీలు తయారయ్యాయి. అదే పద్ధతిలో పోయి ఇప్పుడు కాలనీస్ కడితేనే ఫ్యూచర్లో వాళ్ళకందరికీ అర్బన్లో మనం న్యాయం చేసేవాళ్ళం. అసైన్మెంట్ సో అది కూడా వస్తే మనం ఇక్కడ రైట్ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఆల్సో ఈ 2 ఆప్షన్స్ మీరు ఓపెన్ ఎన్యూమరేషన్, మైన్యూట్ ఎన్యూమరేషన్, పేదవాళ్ళు సంవత్సరాలు రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే ఇంతమంది కట్టుకోవచ్చు. 400 SFT ఇన్ ద రేట్ ఆఫ్ 5 lakhs అంటే comes to 7,450 rupees per square feet. 750 rupees toti we can create to the construct scale cut, same amount scale cut. Finishing of the project, minimum facilities like water, drainage, possible. So come out with a concrete proposal, submit to the government. We will separately with the concerned minister and నిజామాబాద్, కామారెడ్డి 2 జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాలో వాస్తవంగా పేదవారికి ప్రభుత్వం ఇస్తున్నది ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ మెయిన్ శాండ్ ప్రాబ్లం బాగా ఉంది. శాండ్ ప్రాబ్లం, ఒక ట్రాక్టర్ శాండ్ గతంలో 2,000-2,500 తీసుకొచ్చిస్తుంది, అది విత్ పర్మిషన్ ఆఫ్ వేర్ అథారిటీస్. కానీ ఈరోజు సార్ 6,000కు ఒక ట్రాక్టర్ వస్తుంది. పేదవాడు భర్తీ చేసుకోవడానికే ఈరోజు ప్రాబ్లం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇసుక 6,000కు ఒక ట్రాక్టర్ తెచ్చుకుంటే వాడు ఇల్లు ఎట్లా కట్టుకుంటారు సార్? దీని మీద కొద్దిగా దృష్టి పెట్టాలని గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు సార్. ఎందుకంటే నేను ఈ మధ్య అన్ని మండలాలు తిరిగినా సార్, ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం కలెక్టర్ గారు కానీ, మన శాసనసభ్యులు కానీ, అధికారులు కానీ ఎక్కడైతే ప్రారంభోత్సవం చేస్తున్నారో, ముగ్గు పోస్తున్నారో, ఫస్ట్ వాడు అడిగేది నాకు ఈ భర్తీ ఎట్లా కావాలి, దాని తర్వాత ఇసుక దొరకలేదని. దాని కొరకు కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది, కొన్ని ప్రాంతాల్లో చాలా ఇబ్బంది ఉంది సార్. ఈ విషయాన్ని మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. ఇంతకుముందు దీని మీద దృష్టి పెట్టాలని మీకు కోరుకుంటున్నాను. డిఎల్ఎస్సి ద్వారా అప్రూవల్ ఇచ్చాము సార్. బట్ ఆ 18 లొకేషన్స్ కూడా సార్ మనకి మేజర్లీ అరౌండ్ మోర్ దెన్ 15 లొకేషన్స్ బాల్కొండ కాన్స్టిట్యున్సీలోనే లొకేషన్ అయ్యి ఉన్నాయి సార్, ఒకే కాన్స్టిట్యున్సీలో. అంటే నిజామాబాద్ నుంచి సార్, అంటే మనకి నియరెస్ట్ అనేది జగన్పల్లి మండలంలో ఒక 2 ఇచ్చాం సార్ నిజామాబాద్ సిటీ నుంచి. అది మనకి అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ వరకు వస్తుంది సార్ నియరెస్ట్ సార్. మనకి అంటే సార్ మేజర్ ఎందుకు వచ్చిందంటే సార్, మంజీరా రివర్ నుంచి జనరల్గా ఈ సైడ్ ఎక్కువగా వస్తుంది సార్. మనము మంజీరాలో ఒక 5 points ఐడెంటిఫై చేశాం సార్. ఐడెంటిఫై చేసి ఈసీ కూడా తీసుకోవడం జరిగింది సార్. ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది సార్. ఇప్పుడు మనకి టీజీఎండిసి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి టెండర్ కూడా కాల్ఫర్ చేసి కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయింది సార్. మార్నింగ్ నేను ఎండి టీజీఎండిసితో మాట్లాడాను సార్. దాంట్లో ఏవైతే మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది మంజీరా 4 ఒక పాయింట్స్ యూజ్ చేసుకుంటామని అడిగాము సార్. సో దట్ రేపు చెప్తామన్నారు సార్. వన్స్ వీ గెట్ ది అప్రూవల్ ఫ్రమ్ టీజీఎండిసి సార్, అక్కడ నుంచి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో శాండ్ ఇస్తే మేజర్ మనకి నిజామాబాద్ ఏరియా ఇదంతా కూడా బోధన్ ఏరియా, బాన్స్వాడ్ ఏరియా కవర్ అవుతుంది సార్.
సో మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఏదైతే ఇచ్చామో సార్ అక్కడ నిజామాబాద్ అదర్ ఏరియాస్ లో క్యాటర్ చేసేంత హ్యూజ్ క్వాంటిటీ శాండ్ లేదు సార్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకో 10 days లో అక్కడ కూడా శాండ్ అవైలబిలిటీ ఉండదు సార్. సో మనకి మంజీరా నుంచి పర్మిషన్ వస్తేనే ఈజీగా ఉంటుంది సార్, అంటే హ్యూజ్ క్వాంటిటీస్ అనేది వస్తుంది సార్. మనం ఆల్రెడీ ఆ 5 locations లో అరౌండ్ 3 lakh మెట్రిక్ టన్స్ శాండ్ అవైలబిలిటీ అనేది ఐడెంటిఫై చేశాం సార్. బట్ అది టీజీఎంసీ వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి మనం లోకల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అడిగాం సార్. అది పర్మిషన్ మేబీ మనకి 1-2 days లో వస్తుంది సార్. కరెక్ట్ సార్. కొంచెం ఎంఆర్ఎస్ కానీ వాళ్ళకు కానీ పోలీసు కానీ కొంచెం ఇన్స్ట్రక్షన్ రియల్లీ బెనిఫిషియర్ ఎందుకంటే వాడే తీసుకొస్తున్నాం అంటే అక్కడ లోకల్గా చిన్నగా ఉన్న వాళ్ళ ఓన్ ల్యాండ్స్లో పోస్ట్ ఉంటుంది, అది కూడా తీసుకురాని సార్. దానికైతే కొంచెం తెలుసుకొని నిజంగా బెనిఫిషియర్ తీసుకోకపోతే ఇప్పుడు మన ఇండోర్ మధ్యలో చూసినప్పుడు ఆ వలస వేరు లేకుండా అటువంటి వాడు ఎంతమంది ఐడెంటిఫై చేసి మహిళా సంఘాలను కూర్చోబెట్టి బ్యాంకర్స్ వచ్చి మహిళా సంఘం పట్టణం చేసి మహిళా సంఘాల నుంచి వాళ్ళు 30% వాళ్ళు ఆ మెటీరియల్ వ్యవహారం గురించి ఆ బిల్స్ అనేది కూడా వాళ్ళు ముందే పడుతుంది తీసుకొని వీళ్ళ. సో ఆ టైప్ అనేది మేస్త్రుల గురించి ఆప్షన్ లేదు. డిమాండ్ అండ్ సప్లై అనేది జనరల్గా వాళ్ళు 4 ఇండ్లు కాంట్రాక్ట్ ఎక్కువ రావాలి, వాడు ఆడిని గోలు పెట్టి పోతుంది, ఇంకోటి రావడం అది దానికి మనం వాళ్ళే ఓకే. నెక్స్ట్ రాజీవ్ వికాస్ బ్యాంక్ లోన్ కాంపొనెంట్ 82 crores ఉంది. సో టోటల్ అవుట్లే అనేది 367 crores సార్. సో ఫర్దర్ మనకి 59,027 అప్లికేషన్స్ మనకి వచ్చాయి సార్. బట్ ప్రీవియస్ చూసుకుంటే సార్ మనకి టార్గెట్ అన్ని కార్పొరేషన్స్ కలిపి 7,125 ఉంది సార్. బట్ రిజిస్టర్డ్ అనేది ఓన్లీ 2,000 ఉన్నాయి సార్. అంటే టార్గెట్ లో ఇట్ ఈస్ లైక్ ఈవెన్ మనకి ఆఫ్ కూడా లేదు సార్, హార్డ్లీ ఒక 30% అలా ఉన్నారు సార్. ఈవెన్ 50,000 to 1 lakh కూడా సార్ మనకి టార్గెట్ 5,500 కి 5,486 ఉంది సార్. బట్ మనం కార్పొరేషన్ వైపు చూసాం అనుకోండి సార్, ఎస్సీ కార్పొరేషన్ లో మనకి 1,607 టార్గెట్ ఉంటే ఓన్లీ 81 అప్లై చేసుకున్నారు సార్. ఎస్టీ కార్పొరేషన్ కి 748 టార్గెట్ ఉంటే ఓన్లీ 67 అప్లై చేసుకున్నారు సార్. సో ఇది నిన్న హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఇది డిస్కషన్ వచ్చింది సార్. సో మనకి ఇనిషియల్ గా ఇప్పుడు జూన్ మంత్ లో సార్ మనకి అప్ టు 50,000 అండ్ 50,000 to 1 lakh ఈ రెండు అనేది గ్రౌండ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సార్. ఇప్పుడు ఏదైతే వేరే దాంట్లో ఉన్నారో సార్ అంటే 1 to 2 lakhs 2 to 4 lakhs సార్, వాళ్ళని ఈ కేటగిరీలోకి కన్వర్ట్ చేయడానికి సార్ విత్ ది అప్రూవల్ ఆఫ్ హానరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు సార్. అనేక సార్లు కొన్ని సమస్యలు ముఖ్యం ఎక్కడ వేసిన పోగడి అక్కడే ఉందో మాట. రెండో మాట ఏమన్నారంటే నిధుల గురించి ఎస్డిఎం గురించి మాట్లాడారు, ఏమీ వస్తలేదు. అయితే ఎక్కడ వేసిన పోగడి అక్కడే ఉంటే 16 మాసాలలో ఎన్ని స్కీములు గత ప్రభుత్వం చేపట్టిన ఏ ముఖ్య స్కీము ఎత్తివేయకుండా 22,000 కోట్ల రుణమాఫీ
21,000 కోట్ల ఇందిరమ్మ, 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతు రాజీవ్ యువ వికాస్